ఒక ఊరిలో ఒక రైతు ఉండేవాడు. ఆ రైతుకి ముగ్గురు కొడుకులు. ఆ రైతు ఎంతో కష్టపడి పంట పండించి చాలా వృద్ధిలోకి వచ్చాడు. కానీ ఆ ముగ్గురు కొడుకులు చాలా సోమరితనంతో ఉన్నారు. వాళ్ళకి కష్టం విలువ తెలియకుండా ఉంది. రైతు చాలా దిగులు పడుతూ ఉంటాడు. ఒకరోజు అతని ఆరోగ్యం చెడిపోతుంది. ఏం చేయాలి, వీళ్ళని ఎలా మార్చాలి అని ఆలోచిస్తూ ముగ్గురిని దగ్గరికి పిలిచి ఒక విషయం చెప్తాడు. నాయనా, మన పొలంలో మన పూర్వీకులు పాతిపెట్టినటువంటి లంకి బిందెలు ఉన్నాయి. ఆ నిధి నేను ప్రయత్నించి తీయలేకపోయాను. ఇంకా నా సమయం అయిపోతుంది, నేను ఇంక చేయలేను, ఆ నిధిని మీరే తీయాలి అని చెప్పేసి ఆయన కాలం చేస్తాడు. తర్వాత ఆ ముగ్గురు పిల్లలు ఏం చేస్తారంటే పొలం అంతా తవ్వుతారు. ఆ నిధి కోసం అంతా తవ్వేసిన తర్వాత ఎక్కడా దొరకదు అనుకుంటారు. నిరాశ చెంది కూర్చుంటారు, ఏంటి నిధి దొరకలేదు అని. అప్పుడు ఆ ఊరి పెద్దవాళ్ళని చూసి, ఎలాగూ పొలం అంతా దున్నారు కదా, విత్తనాలు వేయండి అంటారు. సరేలే అని వాళ్ళు అలాగే విత్తనాలు వేస్తారు. ఆ సమయంలో వర్షాలు బాగా పండడం వల్ల పంటలు బాగా పండి ధనం బాగా వస్తుంది వాళ్ళకి. అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది, ఓహో, తన తండ్రి చెప్పిన నిధి ఇదే అని చెప్పి అర్థమవుతుంది. కష్టపడకుండా అలాగే సోమరితనంతో కూర్చుంటే ఏమీ రాదు. మనం కష్టపడి పని చేస్తే ఎటువంటి నిధి అయినా మన సొంతం అవుతుంది. కష్టే ఫలి. ఈ సత్యాన్ని తెలుసుకున్న ఆ ముగ్గురు కొడుకులు అప్పటి నుండి కష్టపడి పనిచేస్తూ దినదినాభివృద్ధి చెందుతూ వచ్చారు.